హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చూస్తూనే ఉన్నని హైపర్ న్యూస్। ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులకు అండగా తాను ఉంటానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రకటించారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ కార్యాలయంలో గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు। గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవన్ కార్యాలయంలో గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। గూడూరు డివిజన్ పరిధిలో అనేక సంవత్సరాలు మీడియాలో బాధ్యతలు నిర్వహించి మరణించిన వారికి ఎమ్మెల్యే మరియు మీడియా ప్రతినిధులు ఆహ్వానితులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలు కలిగిన కథనాలను మీడియా ప్రతినిధులు మీడియా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి అధికారులపై మరియు ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు। ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని ప్రకటించారు। ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, ఉపాధ్యక్షులు సచిన్ గారికి, సుభాన్ గారికి, అస్థాన్ గారికి, శ్రీను గారికి, శివ గారికి, ప్రభు గారికి, రాసు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులకు, అలాగే మా టౌన్ సిఐ గారు, అలాగే మా 2 టౌన్ సిఐ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు। ఈనాటి డైరెక్టర్ మీరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం। చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గూడూరులో గతంలో ఆర్షి హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు। ఇదే ఎలక్ట్రానిక్ మీడియా ఇవే కూడా చాలా మంది వచ్చాం। అందరూ మా జిల్లా ఉన్నాడు, అందరూ కలిసి శివాగా ఉన్నాడు, అందరూ కలిసి ఒకటిగా ఉండి ఆ రోజు బ్రహ్మాండం ఉంది। కానీ ఇప్పుడు ఎందుకో ఇద్దరైనా ఇదే బాధగా ఉంది, ఒకటిగా ఉంటేనే మనకు బలం అయినప్పటికీ పెద్దలు చెప్పినట్టు త్వరలో మీరు అందరూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమే సాధిస్తున్నాం। అందరూ అదే వేరే పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కలిసి బాగుంటాం। అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి గోపి కానీ, కలేష్ కానీ, అలాగే గోపి కానీ, మా శ్రీధర్, నరేష్, అలాగే మా రుణారెడ్డి వీళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో సేవ చేసిన వాళ్ళు। మా రమణారెడ్డి అయితే సాక్షి పేపర్లో బ్రహ్మాండంగా రోజు ఉన్నారు, అలాగే నా శ్రీధర్ అయితే మాకందరూ కూడా బ్రహ్మాండంగా ఆపుతారు। మా శ్రీధర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చనిపోయారు। మరొకసారి మీరందరూ మాకు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఆయన గుర్తుపెట్టుకొని మీ వాళ్ళందరినీ కూడా ఒకసారి మళ్ళీ మా అందరూ కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఎక్కడున్నా భగవంతుడి దగ్గర సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। అలాగే ఇప్పుడే టీవీ రమణ గురించి చెప్పాడు మా ప్రభు, నేను కూడా 25,000 అక్రమానికి అట్లాగే పిలిచేమని ఉంటే హాస్పిటల్ పిలిచేమని ఉంటే అది 1 లక్షైనా 2 లక్షైనా సగటుతో తీసుకొస్తారు। అది మా సబ్మిట్ చేస్తే 2 లక్షలైనా 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇస్తానని అలాగే చాలా సంతోషం, ఎందుకంటే ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ అందరూ కూడా చిన్నప్పటి నుండి జూనియర్స్ సంవత్సరాలు ఎవరు సీనియర్ ఎవరు లేరు ఇక్కడ, అందరూ ఒకరి తప్ప అందరూ మా జూనియర్స్। చిన్నప్పుడు కూడా మా సంగతి అందరికీ తెలుసు, అందరితో చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉండేవాడిని। పోయినసారి ఎలక్షన్ అయితే నాకు అందరూ చేశారు, 99.9% మొత్తం మీరందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను। గెలవడం కష్టం, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా ప్రజల్లో అంత తేలిగ్గా మనం చేసిన మంచి పనులు కానీ మనం చేసేటువంటి రాబోయే రోజు చేసే పనులు కానీ తేలిగ్గా పోవు। వీళ్ళందరూ కూడా మంచి పనులు చేశారు। అదే ఒకరిద్దరు ఇప్పుడు ఏదో కొంత అటు చేశారు, నేను వాళ్ళతో కూడా మాట్లాడాను। ఇప్పుడు బాబు ఓన్లీ చేసిన మీకు ఓన్లీ సునీల్ కుమార్ కూడా వేరే ఒకరు మీకు మాట చెప్తారు రోజు, అది రేపు ఓన్లీ ఉన్నప్పుడు గెలిచినాము మీతో మాట్లాడే పరిస్థితి। సునీల్ కుమార్ ఓన్లీ చేసిన ఇక్కడ ఉండే ఉన్నాయి మీతో మాట్లాడేవాడిని, అది తెలుసుకోమని చెప్పి చాలా మంది కూడా నేను చెప్పాను। కాబట్టి ఎప్పుడైనా సరే మనం లోకల్ ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఉన్నాం। నేనే కాదు 30 ఎమ్మెల్యే లోకల్ వెరీ గుడ్, నేను సునీల్ కుమార్ ఇక్కడే కాదు, రేపు ఎలక్షన్స్ 30 ఎమ్మెల్యే లోకల్ ఎలక్షన్ పోటీ చేస్తే మీరు ఎవరు మంచి వాళ్ళు చూస్తే మీరు ఓటు వేసుకున్నారు, అంతేగాని నా లోపల ఇబ్బంది కట్టాను మనం చూసాం।
ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇప్పుడు పెద్దలు గోపాలన్న అన్ని విషయాలు చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇష్ట ప్రకారంగా దాంట్లో పెడతా ఉంటే అది అసహ్యం ఉండదు. చూసేదానికి కూడా మీకే చెప్పారు. అలాంటి వాళ్ళు ఏమంటే మిగిలిన తీసి అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మిగిలిన మనకు కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు తీసి ఎందుకంటే ఎవరు శుభకారం పెడతారు. అసలు జరిగింది వాస్తవం అయితే జరిగే ఒకటి రాస్తాం. అట్లాగే ప్రజలున్నటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా అన్ని పత్రికలు కొన్ని పత్రికలు ఎట్లున్నాయి, కొన్ని పత్రికలు ఇట్లున్నాయి. కాబట్టి ఇవి మామూలు సహజం. దీంట్లో పత్రికలు మనం ఏం చేయలేము, మార్పు చేయలేము. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం అలాంటి ఎదోపోతులు పెట్టేవాళ్ళు దయచేసి తీసేయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఒకరికొకరు కేసులు పెట్టుకోవడం కూడా ఇబ్బందికరం పడ్డాను. నేను అనుభవించాను. ఎందుకంటే మీరు కేసులు పెట్టినది మా మీద పడి ఎమ్మెల్యే చెప్పాడు. నేను అంటే ఎప్పుడు చెప్పను. మీరు తప్పు చేసుకుని మీరు మాట్లాడడం తప్ప నేను చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మీరు సీఏ అడగండి. సీఏ గారు ఇంతకుముందు తప్పు చేసుకుని ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఇది ఇబ్బంది అన్నారు. కానీ ఎమ్మెల్యే ఏం చెప్పాలి? రోడ్ స్టేషన్లో విషయం జరిగింది, టౌన్లో విషయం జరిగింది. ఎవరైతే న్యాయమో వాళ్ళకి న్యాయం జరిగింది. అంతేగాని నేను మీద వాళ్ళకి న్యాయం జరగాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నా. ప్రస్తుత విషయంలో సునీల్ కుమార్ ఎప్పుడు కూడా అలాంటి వన్ సైడ్ నేను తీసుకోవాలని చెప్పి నేను మళ్ళీ తెలియదు. ఎందుకంటే నాకు అనుభవం ప్రస్తుతం చిన్నప్పుడు అనుభవం కాలేజీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఈ యొక్క ప్రస్తుతం అనుభవం. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు ఎందుకంటే అంతా మా వాళ్ళే, ఇక్కడ వేరే కూడా ఇవ్వలేదు. అంతా నా పనులే కూడా నా సహాయం చేసిన అందరూ కూడా. కాబట్టి మంచి దానికి శ్రీకారం చుట్టినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఉన్నటువంటి పెద్ద సమస్య ఎందుకంటే ఇప్పుడు ముందు చెప్పాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అది చాలా ఇష్యూ. నేను అడగడం ఒకటి, నేను మాట్లాడడం ఒకటి. మీరు కూడా ప్రస్తుతం బయటకు తీసుకొస్తే అవన్నీ పిలిపిస్తూ సీఎం గారికి పోతా ఉంటారు. వాళ్ళు కూడా నిజంగా ఇష్యూ ఉంది అని చెప్పి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే బాబు గారు క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ టి లక్ష్మి విద్యార్థినులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ వైద్యాలయం సౌజన్యంతో విద్యార్థినులకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. వాయిస్ గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన సదస్సులో పలువురు వైద్యులు విద్యార్థినులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సరైన వైద్యాన్ని తీసుకోగలిగితే క్యాన్సర్ నుండి బయటపడవచ్చని తెలిపారు. క్యాన్సర్ అనేక రకాలుగా ప్రజలకు వస్తుందని, ప్రధానంగా మహిళలకు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అందుకు వారి జీవనశైలి కారణమని తెలిపారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె సూచించారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించుకొని ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రజలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు తాము అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఇలాంటి అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకుని మీ తల్లిదండ్రులకు కూడా క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మైథిలి, డాక్టర్ జక్కా సుజాతమ్మ, ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కలర్ఫుల్గా ఉంటుంది బాటిల్స్ కూడా, కానీ ఒక్కసారి మూతి తీసి చూడండి. మీకు ఇరాన్లో కూడా పనిచేశాను. 81లో నేను బయటకు వచ్చాను. 81 నుండి నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఏదో చేయాలి అని ఒక కోరిక ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే మా నాన్నగారు హెబ్బార్ గారు ఇక్కడ మీ తాతకి తెలుసుంటుంది, ఆఫ్థల్మాలజిస్ట్గా పనిచేశారు. గూడూరులో కూడా వచ్చి ఆపరేషన్లు చేసేవాళ్ళు. నెల్లూరులో పనిచేస్తారు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఇలాంతా అందరూ చేసి నాకు ఏదో చేయాలనిపించేది. దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా ఒకరు అంటే వచ్చి అక్కడ పనిచేస్తే బాగుంటుంది, పార్ట్ టైంకి రండి అంటే చేరాను. తెలియకుండానే దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే రోజు పేషెంట్లను చూసి ఆల్మోస్ట్ మేము కూడా ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తారో మాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళంతా చూసానే జీవితం ఏముంది అనిపిస్తుంది. మరీ క్యాన్సర్ ఇంత ఘోరంగా ఉంటుంది అని అనిపించింది. ఎందుకంటే చదవడం వేరే, మనుషుల్ని చూడటం వేరే. చాలామందికి అవగాహన లేదు, తెలిసింది. తెలియక 4వ స్టేజ్లో అలాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత అప్పుడు మా ముందు కూర్చొని ఓవని ఏడవడము, వాళ్ళ పిల్లలు ఏడవడం, వాళ్ళ వైఫ్కి వస్తే హస్బెండ్ ఏడవడం, హస్బెండ్కి వస్తే వైఫ్ ఏడవడం. కొంతమంది ఏమో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత అంటే వాళ్ళు విడాకులు ఇచ్చేసి
దూరంగా వెళ్ళిపోతున్నారు. వైపు కొంతమంది ఒక లేడీస్ కూడా మాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్స్ వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. మేము ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళు వదిలేశారు, కొంతమంది చక్కబడ్డారు వాళ్ళ లైఫ్లో. సో ఇలాగ వాళ్ళతో మేము కలిసిపోయాము. నాతో పాటు కన్యాకుమారి గారు, ఇంకొకరు ఇద్దరు అలాగా సర్వీస్ ఓరియంటెడ్గా చేరి మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అవుతూ వచ్చాము. తెలియకుండానే ఆ హాస్పిటల్ డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయిన హాస్పిటల్ 2 డాక్టర్లు 2 నర్సులతో ఇప్పుడు అది 150 మంది ఉన్నారు అక్కడ. ప్రతి ఒక్కరూ ఎంతో డిసిప్లిన్గా మన ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మన BRW కాలేజ్ నడుస్తుంది. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేపడుతుంటారు. వాటికంతా వీళ్ళు ఇక్కడ మనకు కోఆపరేషన్ ఇచ్చి ఈ హాల్ని కానీ ఈ మైక్ సిస్టమ్ కానీ మనకు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఇదే కాదు, ఏ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా ఈ హాల్ని ఉపయోగించుకుంటుంటారు. వారందరికీ కూడా వీళ్ళు వాళ్ళ కోఆపరేషన్ ఇస్తూ ఉంటారు. 10 మంది వచ్చి ఇక్కడ పిల్లల్ని అవగాహన కల్పించడం అనేది కూడా ఆ పిల్లలు కూడా ఎంతో అవసరం అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఈరోజు మనకు లక్ష్మీ మేడం గారు రావడం మన అదృష్టం. ఆమె ఎంతో బిజీగా ఉంటారు. వాళ్ళ విలువైన సమయాన్ని ఇలాంటి వాటికి ఎన్నోసార్లు కేటాయిస్తుంటారు. వాళ్ళ భాగంగానే వాళ్ళ షెడ్యూల్లో భాగంగానే దీన్ని నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఆమె ఉండేది క్యాన్సర్ హాస్పిటల్లో కాబట్టి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు అక్కడే ప్రతి వారంలో ఒక రోజు కండక్ట్ చేస్తుంటారు. అట్లాగే బయట కూడా ఇలాంటి కార్యక్రమాలను కూడా అటెండ్ అయ్యి ఎంతో మందిని అవగాహన కల్పిస్తుంటారు. వాళ్ళతో కూడా మనకు కన్యాకుమారి గారిని ఆమె కూడా చెప్పుకోవాలి. ఆమెవి డబ్బులకి ఆశించకుండా ఆ హాస్పిటల్లోనే పేషెంట్స్తో మమేకం అయిపోయి వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేస్తుంటారు. ట్రీట్మెంట్కి కొంతమంది క్యాన్సర్ అనగానే ఇంకా ఎందుకు ట్రీట్మెంట్ అనవసరం అని వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఆమె వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నయం అవుతుంది అని వాళ్ళు కూడా కొంతమందికి అవగాహన కల్పించడంలో ఆమె చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ మెప్మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో ఆంధ్రప్రభ విలేకరి భవానీ శంకర్ తిరుమల శెట్టి పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు బాబు మోహన్ దాస్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అసోసియేషన్ తరఫున మా మిత్రుడు ఆంధ్రప్రభ గూడూరు రిపోర్టరు భవానీ ప్రసాద్ జన్మదిన సందర్భంగా సహజంగా చాలామంది అనేక కార్యక్రమాలు విలాసవంతంగా జరుపుకుంటారు. కానీ తమ్ముడు జన్మదినాన్ని ప్రింట్ మీడియా తరఫున ఒక అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇదే విధంగా ఈ వరవడి ఆంధ్రప్రభ గూడూరు విలేకరి భవానీ శంకర్ జన్మదిన వేడుకల్ని వీరి మధ్య అనాథుల మధ్య నిర్వహించుకుంటున్నాం. గత కొంతకాలంగా మంచి వార్తలు రాస్తూ గూడూరు పట్టణంలోనే కాకుండా డివిజన్ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అలాగే అతను ఇంకా అభివృద్ధి చెందాలని, గూడూరే కాకుండా ఇంకా మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని చెప్పేసి పత్రికా రంగంలో ముందుకు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ముందుగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు నా బర్త్డే లాస్ట్ ఇయర్ కూడా ఈ
నిస్సహాయ గృహంలో వీరి మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉండింది. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మీడియా కుటుంబ సభ్యులు, నా బర్త్డే అంటేనే వాళ్ళు కొంచెం నా మీద చూపించే అభిమానం నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగ నీ బర్త్డేకి ఇలాగ భోజనం డిస్ట్రిబ్యూట్ చేద్దాము అలాగని నాకు ఉదయాన్నే ఫోన్ చేశారు. చాలా మంచిది పోయి చేద్దాం అని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఇదే కాకుండా ముందు కూడా నా బర్త్డేకి నేను ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు నాకు మీరంతా సహకరిస్తే నేను ఎంతో ముందుకెళ్తానని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన నా తోటి మిత్రులకు, మా గురువులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం 5.50 కోట్ల నిధులు మంజూరైనట్లు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండల పరిధిలోని వేములచేడులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు మరియు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈరోజు సైదాపురం నుంచి డ్యాగ్ రోడ్డు మరి మనుషులే నడిచిపోయే పరిస్థితి లేదు. అంతలా నడిచిపోయే పరిస్థితి లేకుండా ఉంది. ఈ రోజు దాన్ని 45 కోట్లు శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసి ఈ రోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా కైవల్యం నడిచి మీ హాస్పిటల్ వరకు అది 2 కోట్ల రూపాయలు ఈ విధంగా బ్రహ్మాండంగా అన్ని మండలాల్లో ఈ రోజు శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో అన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా వ్యాయామం చేయడం కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ చదువుకుంటున్నాం. అందులో ఉన్న బుద్ధి చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉండేది, 12 లక్షల కోట్లు మన ప్రభుత్వం అప్పులున్నాయి, వడ్డీలు కట్టాలా, మరి బాగా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ విధంగా చేయాలనేది తెలుసు కాబట్టి ఈ రోజు మేము ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పి మేము రోడ్డు వేస్తామని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. అదే లేకపోతే ఈరోజు మేము రావాలని వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పి తిరిగే పరిస్థితి తెలుగుదేశం ఉండదని చెప్పడం తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు వచ్చిన వెంటనే కూడా మేము చాలా పెట్టాం. అవన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి. ఒకటే మన నాయకుడు ఆలోచన, ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంటలు లేనటువంటి రోడ్లుగా ఉండాలి, చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మన సైదాపురం మండలంలో 50 వరకు ఇప్పటికీ 34 వరకు కంప్లీట్ అయినాయి. 5,20,00,000 ఒక మండలానికి ఇచ్చాం. మామూలు అయితే 20 లక్షలు 50 లక్షలు కోటి. ఒక సైదాపురం మండలానికి 5.5 కోటి ఇచ్చి ఈరోజు మీ ముందు మాట్లాడి చెప్పగలుగుతున్నామంటే అది చంద్రబాబు నాయుడు ఆలోచన, ఆయన ఉన్నటువంటి. సైదాపురంలో గూండాగిరిలో అక్రమ నిర్మాణంగా ఉన్న పట్నం భాగ్యమ్మ గృహాన్ని అధికారులు తొలగించడంతో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనింగ్ అప్లై చేస్తే దానికోసం ఇప్పుడు సైట్కి వచ్చి చూసి నిజమైనటువంటి పేదవాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు. అందుకని నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎవరైనా సరే
వాళ్ళు అప్లై చేసిన దానికి ఫస్ట్ దీన్ని పడగొట్టిస్తాం. రేపు సర్వేకి వచ్చినప్పుడు ఏం కాదు, కాగితాలు పడగొట్టిస్తాం. డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, పేద ప్రజలు వ్యవసాయం చేసుకునేటువంటి భూముల్ని ఖాళీ చేయించే ప్రసక్తి లేదు. వాళ్ళు మైనింగ్ అప్లై చేస్తున్నా కానీ అది క్యాన్సిల్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే ఫీల్డ్కి వస్తేనే రైతులు పేదవాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ నోటికాడ కూడి తీయడం కరెక్ట్ కాదు. ఎక్కడెక్కడో బయట నుంచి అప్లై చేసుకొని ఎప్పటి నుంచో జీవిస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకని ఆ రైతులకు ఇచ్చే విధంగా తొందరలోనే ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు చెరువులో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి 2 రోజులుగా చెరువులో ఉండిపోవడం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మతిస్థిమితం లేని అతనిని చెరువుల నుండి వెలుపలకు తీసుకువచ్చి నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉన్నాని హైపర్ న్యూస్.